ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి అనగానే మనందరికీ గుర్తొచ్చేది కీసరగుట్ట. ఆ కీసరగుట్ట ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. పూర్వం శ్రీరామచంద్రుడు రావణ సంహారం తర్వాత అయోధ్యకు తిరిగి వెళ్ళుచుండగా మార్గమధ్యంలో కీసరగుట్ట కొండ మీద కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాడు. ఆ ప్రదేశంలో ఉన్న వాతావరణ పరిస్థితులు, ఆ ప్రదేశంలో ఉన్న ప్రశాంతతను అనుభవించిన తరువాత శ్రీరాముడికి ఒక ఆలోచన కలుగుతుంది. రావణుడిని సంహరించినందుకు గాను రాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించాలని అనుకున్నాడు. అందుకు గాను తాను విశ్రాంతి తీసుకున్న కీసరగుట్టను ఎన్నుకొన్నాడు శ్రీరాముడు. అందుకు మహర్షులందరూ కలిసి ఒక శుభముహూర్తాన్ని సిద్ధపరిచారు. శ్రీరాముడు వెంటనే ఆంజనేయుని పిలిచి కాశీ నుండి శివలింగాన్ని తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. దీంతో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మన వాయుపుత్రుడు ఆకాశంలో ఎగురుకుంటూ అక్కడి నుండి బయలుదేరాడు. ముహూర్త సమయం రానే వచ్చింది. కానీ ఆంజనేయుడి జాడ మాత్రం మాత్రం కనబడడం లేదు. ఎక్కడ ఆలస్యం అవుతుందో అని శ్రీరాముడు ఆలోచనలో ఉన్నాడు. ఇంతలో ఆ శివశంకరుడు శ్రీరామునికి ప్రత్యక్షమై ఒక ఆత్మలింగాన్ని ఇచ్చి అదృశ్యమైపోయాడు. ముహూర్తం దాటిపోతుందేమోననే భయంతో రాముడు ఆలస్యం చేయకుండా శంకరుడు ఇచ్చిన ఆత్మలింగాన్ని ప్రతిష్ఠించారు. కానీ ఇంతలోనే ఆంజనేయుడు 101 శివలింగాలను తన భుజం పైన మోసుకొచ్చి రామచంద్రుని ముందు నిలబడ్డాడు. తాను రావడానికి ముందే అక్కడ ప్రతిష్ఠించిన ఆత్మలింగాన్ని చూచి ఆంజనేయుడు చాలా బాధపడ్డాడు. తాను పడిన శ్రమంతా వ్యర్థమైపోయిందని తాను తెచ్చిన శివలింగాలను ఎక్కడ పడితే అక్కడ కొండపైకి కోపంతో విసిరేశాడు ఆంజనేయుడు. అయితే ఇది చూసిన రాముడు ఆంజనేయుడు చేసిన చేష్టలను కోపగించుకోకుండా ఒక చిరునవ్వు నవ్వాడు. రాముడు ఆంజనేయుని దగ్గరకు పిలిచి, ఆంజనేయ, నువ్వు ఏమాత్రం చింతించవద్దు. ఈ ప్రజలు ముందు నీవు తెచ్చిన లింగాలనే దర్శించుకున్న తరువాత ఆత్మలింగాన్ని దర్శించుకుంటారని అనుగ్రహం ఇచ్చాడు. అంతేకాకుండా ఆంజనేయుడి తండ్రి పేరైన కేసరి పేరు మీదుగా కేసరగిరి అని ఆ ప్రాంతం పిలువబడుతుందని వరం ఇచ్చాడు. అలా కేసరగిరిగా పెట్టిన పేరు కాలక్రమేణా అది కేసరగిరి, కీసరగుట్టగా మారింది. దీంతో ఆంజనేయుడు సంతోషంగా రాముని ముందు నిలబడ్డాడు.